నమస్తే ఫ్రెండ్స్. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్‌కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్న నవీన్ కుమార్ యాదవ్ నిజంగానే తన పరువు పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకనంటే నిన్న అకస్మాత్తుగా ఊహించని ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే గులాబీ పార్టీ, బీజేపీ డిఫెన్స్‌లో పడేస్తూ ఉన్నాయి. నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని చెప్పి అతని పైన చాలా కేసులున్నాయి. తన తండ్రి ఒక క్రిమినల్ యాటిట్యూడ్ కలిగిన వ్యక్తి, తను రౌడీ షీటర్ అని చెప్పి. అలాంటి వ్యక్తులం మేం కాదు, అసలైన రౌడీ షీటర్లు బీఆర్ఎస్, బీజేపీ నేతలే అంటూ కాంగ్రెస్ ఎదురు దాడికి దిగింది. అలాంటి ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు ఏమైంది? వెలక్కాయ పడ్డ చందంగా ఆరోపణలకి అద్దం పడుతూ ఏకంగా ఇప్పుడు నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలంతో పాటు 100 మంది రౌడీ షీటర్లని పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో చిన్న శ్రీశైలం యాదవ్‌తో పాటు అతని సోదరుడు రమేష్ యాదవ్ అంటే నవీన్ యాదవ్ బాబాయిని కూడా బైండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు నవీన్ యాదవ్‌కి ఒక పెద్ద షాక్ తగిలింది. ఏకంగా పోలీసులే నవీన్ యాదవ్ తండ్రిని ఒక రౌడీ షీటర్‌గా ముద్ర వేసి బైండ్ ఓవర్ చేయడంతో అసలు ఇప్పుడు ఎలాంటి ఆన్సర్ ఇయ్యాలి? ప్రజల దగ్గరికెళ్ళినప్పుడు మేము రౌడీ షీటర్లం కాదని చెప్పుకునే పరిస్థితి, ఆ ఛాన్స్ లేదు. ఇన్ని రోజులు తాము అసలు రౌడీ షీటర్లమే కాదని చాలా కవరింగ్ ఇచ్చిన నవీన్ యాదవ్ ఇప్పుడు ఏం చెప్పాలో కూడా అతనికి అర్థం కాని సిచ్యువేషన్. నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే క్యాండిడేట్ నవీన్ యాదవ్. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే కనీసం అధికార పార్టీ మా పైన వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా కక్ష గట్టి మేము గెలుస్తామనే దాంతో ఇప్పుడు బైండ్ ఓవర్ చేశారు అని చెప్పుకునే అవకాశం కూడా లేదు. ఎందుకనంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అది అధికారంలో ఉంది. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. బీఆర్ఎస్ అంటూ ఉన్న దానికి ఇంకా బలం చేకూరిందనే ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఇప్పుడు నవీన్ యాదవ్ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకనంటే అఫీషియల్‌గా బైండ్ ఓవర్ అంటేనే ఎన్నికల టైంలో పాత రౌడీ షీటర్లు, నేరస్తులు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఎంఆర్ఓ లేదా ప్రభుత్వ అధికారుల ముందు ఒక బాండ్ పేపర్ మీద సిగ్నేచర్ చేసుకొని విడుదల చేస్తుంటారు. వీళ్ళు ఏమాత్రం కూడా అశాంతికి పాల్పడినా లేదంటే ఏదైనా గొడవలు సృష్టించినా, ఎవరి దగ్గరికైనా వెళ్ళి దాడి చేసే ప్రయత్నం కావచ్చు, గొడవ పడే అవకాశం ఉన్నా కేసులు పెడతారు, బైండ్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ బైండ్ ఓవర్ అంశం గులాబీ పార్టీకే కాదు బీజేపీ కూడా ఒక అస్త్రంగా మారిపోయింది. రౌడీ షీటర్‌కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ విషయం మేము చెప్పేది కాదు, అఫీషియల్‌గా పోలీసులే బైండ్ ఓవర్ చేసి చూపించారు అని చెప్పి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. ఇదే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లో ఇప్పుడు ఒక ప్రధాన అస్త్రంగా మారిపోయింది. ఎందుకనంటే ఇంతకాలం ప్రజలు రౌడీ షీటర్ అంటే నమ్మే పరిస్థితి లేదు. బట్ ఇప్పుడు అఫీషియల్‌గా లెటర్ పోలీసుల నుంచి రావటంతోని అటు కాంగ్రెస్ పార్టీ కూడా డిఫెన్స్‌లో పడినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు దీనికి ఎలాంటి సమాధానం ఇస్తారు? ఎలాంటి ప్రచారం ఇకపైన ప్రజల ముందుకెళ్ళి చేసుకుంటారు అనేది ఒక క్వెషన్ మార్క్. మొదటి నుంచి కూడా ఈ చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకుకి నవీన్‌కి టికెట్ ఇవ్వడంతోనే స్టార్ట్ అయింది ఈ రౌడీ షీటర్ అనే అంశం. ఇప్పుడు ఆ రౌడీ షీటర్ అనే అంశంతోనే మొత్తంగా ఈ ప్రచారం అంతా తిరుగుతోంది. ఏ గల్లీకెళ్ళినా కూడా ఇన్ని రోజులు కాంగ్రెస్ చెప్పింది అసలైన రౌడీలు వాళ్ళే అని చెప్పి. బట్ ఇప్పుడు ప్రజలే మీ తండ్రే రౌడీ షీటర్ కాబట్టే పోలీసులు బైండ్ ఓవర్ చేశారు కదా అని చెప్పి అనే పరిస్థితికి వచ్చింది. నేను రౌడీని కాదు అని చెప్పుకున్నా, మీ తండ్రి అదే కేటగిరీ కాబట్టే పోలీసులు బైండ్ ఓవర్ చేశారు కదా అని చెప్పి ప్రజల నుంచి అలాంటి స్పందన వస్తే ఏం ఆన్సర్ ఇస్తారు అనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని ఎత్తి చూపిస్తోంది. ఇక జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్‌కి సంబంధించి నవీన్ కుమార్ యాదవ్ వర్సెస్ బీఆర్ఎస్ మాగంటి సునీతగా ఈ క్యాంపెయిన్ అంతా కొనసాగుతోంది. ఇదే అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా వీళ్ళ ప్రచార అస్త్రంగా కూడా ఈ చివరి నిమిషంలో మారే పరిస్థితి. జూబ్లీ హిల్స్‌లో చాలామంది నిరుపేదలు ఉన్నారు. మధ్యతరగతి ప్రజలకు సంబంధించి భూములని రౌడీ షీటర్లు కబ్జాలు చేసిన చరిత్ర గతంలో ఉంది అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. అలాంటి జూబ్లీ హిల్స్‌లో ఈ రౌడీ షీటర్ల ఆగడాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అందుకే ఈ బైండ్ ఓవర్ కేసులు పెట్టారు 100 మంది పైన అనేది ఇప్పుడు మనకు తెలుస్తోంది. కాంగ్రెస్‌ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఏకంగా పార్టీని కాదు అభ్యర్థి తండ్రిని కూడా నమ్మకుండా ఇప్పుడు బైండ్ ఓవర్ చేశారు అంటే ఇక గెలిపిస్తే ఎంత అరాచకం ఉంటుందో చూడండి అనేది ఇప్పుడు బీఆర్ఎస్ చేసుకుంటున్న ఒక అస్త్రం. నెక్స్ట్ ఒకవేళ కేసీఆర్ గనక ప్రచారానికి వస్తే, రోడ్ షోలు లేదంటే కాన్వర్సింగ్ చేస్తే ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌కి సంబంధించి ఖచ్చితంగా ఈ బైండ్ ఓవర్ అంశం చిన్న శ్రీశైలానికి సంబంధించి ఈ బైండ్ ఓవర్‌కి సంబంధించిన ఇష్యూ ప్రధాన ఎజెండాగా ఒక పొలిటికల్ స్ట్రైక్‌గా కనిపించబోతోంది. వాళ్ళు ప్రచారంలో పదే దీన్ని ఎత్తి చూపించే అవకాశం కూడా మనకి కనిపిస్తోంది. గులాబీ పార్టీకి మేజర్‌గా ఇది ప్లస్ పాయింట్ ఇప్పుడు అయ్యింది అని చెప్పుకోవచ్చు. దీన్ని
కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే రేవంత్ రెడ్డి మరికొన్ని రోజుల్లో తన స్కెడ్యూల్ కూడా ఖరారైంది. సాయంత్రం వేళ కార్నర్ మీటింగ్స్ అవ్వచ్చు, రోడ్ షోస్ అవ్వచ్చు, వెహికల్స్ పైన గల్లీలో పాటు ప్రధాన కూడళ్లలో కూడా తను తిరిగి జూబ్లీహిల్స్ బైపోల్‌కి సంబంధించి నవీన్ కుమార్ యాదవ్ తరపున తను పోటీ చేయబోతున్నారు. సో, ఎలా పోటీకి ప్రచారానికి ఆయన మద్దతు పలకబోతూ ఉన్నారు. తన ప్రచారంలో నవీన్‌కి సంబంధించి, చిన్న శ్రీశైలం యాదవ్‌కి సంబంధించి ఎలాంటి అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది? అసలు ప్రస్తావన తెస్తారా? ఈ బైండ్ ఓవర్ అంశానికి సంబంధించి పూర్తిగా పక్కకు తప్పించి కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అంశాలు, వాళ్ళు చేస్తున్న డెవలప్‌మెంట్స్ అవ్వచ్చు, ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ అవ్వచ్చు, వీటిపైన ఫోకస్ చేసి తన ప్రచారం కొనసాగిస్తారా రేవంత్ రెడ్డి అనేది వేచి చూడాలి. మొత్తానికైతే ఇప్పుడు ఈ బైండ్ ఓవర్ అంశం అనేది ఒక సెన్సేషన్ ఇష్యూగా మారింది ఈ పొలిటికల్ సర్కిల్స్ మధ్య. ఎందుకనంటే ప్రధానంగా ఎవరైనా అనుచరులో లేదంటే చుట్టాలో, దూరపు వ్యక్తులో, కార్యకర్తలో ఈ బైండ్ ఓవర్లు అయ్యి కాన్స్టిట్యున్సీ నుంచి బయటికెళ్తూ ఉంటారు. దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఏవైనా సున్నిత అంశాల్లో ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పి. బట్ ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన నవీన్ కన్న తండ్రే ఇప్పుడు బైండ్ ఓవర్ అవ్వడంతో ఒక రకంగా పరువు పోయిందని చెప్పుకోవాలి. ఒక రకంగా ఇది కాంగ్రెస్‌కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉందనే చెప్పుకోవాలి.